Hi everyone, nenu Dhanya Balakrishna and welcome back to my channel. Ivala nenu chala special place ki veltunnanu. This place is around 200 to 250 kilometers from Bangalore. Two of my really most visited favorite places ante naku Coorg and Kabini. So today I am going again to Kabini with some of my closest friends. We are trying to find a great South Indian breakfast place. అంటే మనకి అది కొంచెం ఈజీనే అనమాట. ఈ రోడ్లో చాలా ఉన్నాయి. ఇట్స్ జస్ట్ ఈ బెస్ట్లో ఏది బెస్టెస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే. యాక్చువల్లీ వీఆర్ డిస్కవరింగ్ అ న్యూ ప్లేస్. ఇది పయాణ అని చెప్పి ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అనమాట. మాకు కూడా ఇది ఫస్ట్ టైము. సో ఇట్స్ సీయింగ్ ఏంటి ఇదా? ఓ ఇది కార్ మ్యూజియం అంట. హోటల్ ఇక్కడ ఉందా? దిస్ వన్? ఓకే ఓకే ఓకే. సో ఇది మ్యూజియం అండ్ ఇది రెస్టారెంట్. సో వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్. We'll see how it goes. Place అయితే చాలా బాగుంది. It's super clean and very spacious. Sorry. అది మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్ లాగా ఉన్నాడు. అయితే బాగుంది. అరోమా అయితే చాలా బాగుంది. సో లాస్ట్లో మా ఆదిత్య గారు మంచి ఫిల్టర్ కాఫీ తాగి డ్రైవింగ్ మొదలెట్టాడు. We are on our way to Mysore. నన్ను డ్రైవ్ చేయమంటావా? అంటే ఆ రియాక్షన్ కి ఏమర్థం అని. మైసూర్ వరకు వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. నిజంగా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి ఇది. సో మైసూర్ వరకు వచ్చేసాం అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి నవీ లునా అని ఒక కెఫేకి వచ్చాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇట్స్ యాక్చువల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అ కెఫే అనమాట. సో ఇక్కడే వీళ్ళు చాక్లెట్స్ తయారు చేస్తారు అండ్ అమ్ముతారు కూడా. అండ్ అలాగే వీళ్ళ కెఫేలో ఉన్న మెనూలో ఈ చాక్లెట్స్ తయారు చేసిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ హాట్ చాక్లెట్ కానీ, చాక్లెట్ మిల్క్ షేక్ కానీ చాలా ఉన్నాయి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ లుకింగ్ ప్లేస్. సో ఇక్కడ చాక్లెట్ తయారు చేస్తున్నారనమాట. సో ఇంటర్వెల్ అయిపోయింది. లెట్స్ హెడ్ టు కబిని.
రెసార్ట్కి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి ప్రాపర్టీ పక్కనే ఉన్న ఈ కబిని రివర్కి వచ్చాము. జస్ట్ లుక్ ఎట్ దిస్ ప్లేస్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండి. టుక్ అ లాట్ ఆఫ్ పిక్చర్స్, కాస్త వాకింగ్ చేసి అలానే ప్రాపర్టీని ఒక చుట్టూ తిరిగి అలా ఆడుతూ పాడుతూ వి స్పెంట్ ద ఈవినింగ్. పైగా వీ వర్ వెరీ టైర్డ్, సో వీ వాంటెడ్ టు స్లీప్ ఎర్లీ. అండ్ ఈ వర్షం వచ్చింది, సో వర్షం పడింది అండ్ రివర్ సౌండ్కి మంచి నిద్ర పట్టింది అనమాట. సో ఐల్ సీ యూ టుమారో. What am I going to have? Actually, I am also looking for some hot vade sambar, dip vade sambar. So yeah, this is day 2 in Kabini and కొంచెం లేట్ అయింది లేవడానికి, బట్ ఇట్స్ ఓకే. బాగానే లేట్ అయింది. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. పిచ్చి పిచ్చిగా ఆకలిస్తుంది అండ్ ఈ వెదర్కి మంచి కాఫీ తాగాలని అనిపిస్తుంది కాబట్టి వీఆర్ హెడింగ్ టు బ్రేక్ఫాస్ట్. రెడీ అయ్యేమో బయటకు వచ్చేసాం, కానీ ఏం చేయాలో తెలీదు కదా. తెలుసు, చాలా ఉన్నాయా? What do you guys want to do? Anything you have planned in mind? Archery or cycling. Wow, నాకన్నా ప్లాన్ వచ్చారు ఇల్లు. ఓకే, రెండు ట్రై చేద్దాం. ఫస్ట్ సైక్లింగ్ వెళ్దామా? yes. సో సైక్లింగ్ చేసి చాలా ఆకలేసింది. ఇక్కడ లంచ్కి వచ్చాము. లంచ్కి మంచి నీరు దోశ, టొమాటో కర్రీ, కోకోనట్ చట్నీ, ఫుల్కాలు, వెరీ టేస్టీ ఫుడ్, చాలా ఫ్రెష్గా, వెరీ వెరీ నైస్. వి ఎంజాయ్డ్. అండ్ ఆల్సో డెజర్ట్కి యమ్మీ యమ్మీ గాజర్ కా హల్వా. నేను ఎక్కువ స్వీట్స్ ఇష్టపడను, కానీ ఇండియన్ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. జామున్ అండ్ గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా. సో ఇట్ వాజ్ నైస్. ఏకలవ్య అక్క వెళ్తుంది. He's getting better and better, guys. చూడండి, ఫ్లూక్ లో వెళ్ళింది. నిజంగా ఫ్లూక్ లో వెళ్ళింది. నంబర్ 8. పర్లేదు, ఫ్లూకే. నాకేమన్నావు? మహాభారతంలో నాకు రోల్ ఇవ్వరా? ఇవ్వలేరు మేడం, మీరు చాలా బాగా ఆడుతున్నారు. గురి తప్పకూడదు. ఇక్కడికి వచ్చి పడిందా ఇది? వెల్కమ్ టు డే 3. గుడ్ మార్నింగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి బయలుదేరడమే. సో జీరా వాటర్ షాట్ కూడా ఉంది, బీట్రూట్ జ్యూస్ షాట్ కూడా ఉంది. ఫస్ట్ I'm going to start with some fruits. సో కబిని ట్రిప్ అయితే అయిపోయింది. అసలు 3 days చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. బట్ వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్స్ అండ్ మేడ్ అ లాట్ ఆఫ్ హ్యాపీ మెమరీస్. బట్ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ హోమ్. సో రిటర్న్లో మళ్ళీ మైసూర్కి వచ్చి ఇక్కడ లంచ్ చేద్దాము అనుకున్నాము. వీ ఫౌండ్ అ రియలీ గ్రేట్ ప్లేస్ హియర్. సాపా
అని చెప్పి ఇట్స్ బ్రెడ్ అండ్ పేస్ట్రీ షాప్, బట్ దే ఆల్సో హ్యావ్ కాంటినెంటల్ ఫుడ్. ఇక్కడ లంచ్ మెనూ కూడా ఉంది అండ్ ఆల్సో సమ్ గ్రేట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ. ఇట్స్ అ వెరీ క్యూట్ ప్లేస్. ఐ థింక్ ఒక పాత ఇల్లు దాన్ని రినోవేట్ చేసి చేశారనుకుంటా. ఇట్ లుక్స్ రియలీ కోజీ అండ్ వెరీ క్యూట్ ప్లేస్. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేసు అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ కీష్ అండ్ కోమల ఒక చాక్లెట్ ఎక్లేర్ ఆర్డర్ చేసింది అండ్ ఐ థింక్ తన ఎక్స్ప్రెషన్ చూస్తే ఐ థింక్ షీ లైక్ ఇట్ అ లాట్. అండ్ ఇక్కడ బ్రెడ్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. ఐ హ్యాడ్ అ నైస్ కైండ్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను. ఇట్ ఈస్ నాకీ పాస్తా విత్ పింక్ సాస్. అండ్ ఇక్కడ సార్డో బ్రెడ్ అంతా అక్కడే తయారు చేస్తారు. పేస్ట్రీస్ ఆల్సో దే ప్రిపేర్. సో చాలా ఫ్రెష్గా చాలా సాఫ్ట్గా ఉంది. thoroughly enjoyed. You should come and visit this place. ట్రిప్ అయిపోతుందని ఫీల్ అవుతుంటే మైసూర్ ప్యాలెస్ కనిపించింది. సో ఇంతకన్నా బెటర్ క్లైమాక్స్ ఈ వీడియోకి దొరకదు అని చెప్పి వి బాట్ టికెట్స్. సో ప్యాలెస్కి టికెట్స్లు కొనేసి ఒక గైడ్ని హైర్ చేసుకొని ఒక 45 minutes to 1 hour గైడెడ్ టూర్ చేసాము అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. అసలు ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఇలాంటి అద్భుతం ఉండడం నిజంగా చాలా గర్వంగా అనిపించింది. మీరందరూ కూడా వచ్చి ఒక్కసారి అయినా మైసూర్కి వచ్చి ఈ ప్యాలెస్ని చూడాలి అని కోరుకుంటున్నాను. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎండ్ టు అవర్ ట్రిప్. సో మొత్తానికి కబిని ట్రిప్ అయిపోయింది అండ్ ఇప్పుడే మైసూర్ టూర్ కూడా చేసాము. అందరూ వచ్చి ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయాలి అని కోరుకుంటున్నాను. లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ మైసూర్ టు డూ. అండ్ బెంగళూరు నుంచి మైసూర్ జస్ట్ ఒక 2 hours ట్రావెల్ అంతనే. సో ప్లీజ్ కమ్. అండ్ మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రిప్ ఖతం అయిపోయింది అండ్ ఫినిషింగ్కి ఒక కాఫీ అండ్ సమ్ రియలీ నైస్ హాట్ క్రిస్పీ మద్దూర్ వడే. I'll see you all in the next video. Please like, share and subscribe to my channel. Always spread lot of love.